కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా సూచించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 1K వాక్ నిర్వహించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించి ఇరుపక్షాల మరియు వారి తరపు న్యాయవాదులు మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మీడియేషన్ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా ర్యాలీ మరియు 1K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ప్రారంభోత్సవంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ డిఎల్ఎస్ఏ కార్యాలయం నుంచి బయలుదేరి పుష్కర్ ఘాట్ మీదుగా తిరిగి డిఎల్ఎస్ఏ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ కోర్టుల్లో కేసులు పెండింగ్ను తగ్గించడానికి, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వ ప్రక్రియపై ప్రజలకు మరియు న్యాయవాదులకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైన కేసులపై మళ్లీ పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని, దీంతో వివాదం శాశ్వతంగా పరిష్కారం అవుతుందని వివరించారు. అలాగే సివిల్ కోర్టులో రాజీ కుదిరిన కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. గతంలో ఇరుపక్షాలు రాజీకి వచ్చినప్పుడు కేసులను లోక్ అదాలత్కు మాత్రమే పంపేవారని, అయితే ప్రస్తుతం కక్షిదారులు మరియు న్యాయవాదులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ఆసక్తి చూపడం ఎంతో శుభపరిణామమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రజలు మరియు న్యాయవాదులు సద్వినియోగం చేసుకుని తమ కేసులను సులభంగా, వేగంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మొదటి అదనపు సివిల్ జడ్జి కె రత్నప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అండ్ సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీలక్ష్మి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, శిక్షణ పొందిన మీడియేటర్లు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సివిల్ కేసులు అయితే కోర్టు కూడా రిఫండ్ అవుతుంది. ఇంతకుముందు ఆల్వేస్ మా కోర్టు ముందు వచ్చి పార్టీస్ కానీ అడ్వకేట్స్ కానీ రాజీ అయితే కేసు లోక్ అదాలత్కి రెఫర్ చేయమనేవాడు. బట్ లాస్ట్ 1 year మై ఎక్స్పీరియన్స్ షోస్ నో ద పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ బిఫోర్ ది కోర్ట్ అండ్ ఆస్కింగ్ ది కోర్ట్ టు రెఫర్ ద మ్యాటర్ ఫర్ మీడియేషన్. సో దట్ ఈస్ ఎ గ్రేట్ డెవలప్మెంట్ ఐ కెన్ సీ ఫర్ ద లాస్ట్ 1 year. సో ఈ నిరంతర ప్రక్రియ ఈ మీడియేషన్ అనేది కోర్టులు ఎలా రన్ అవుతుందో మీడియేషన్ కూడా అలా ఉంటుంది. సో wherever there is a possibility of settlement in the cases, the parties can avail mediation as a source to settle their cases. So I hope the people will come forward to settle their cases in through mediation also, not only in local, but through mediation also, and make this as a success. రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన ధ్యేయం కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరేందర్ ప్రసాద్ అన్నారు. జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. త్వరలోనే ఓపీ రద్దీ, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ కౌంటర్ వద్ద సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుందనే ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరేందర్ ప్రసాద్ జీజీహెచ్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని యూరాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఓపీ ల్యాబ్, ఎక్స్రే మిషన్, డ్రగ్ స్టోరేజ్, ఫార్మసీ, డిస్పెన్సరీ, ఆర్థో ఓపీ, సర్జరీ ఓపీలలో ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను నేరుగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ నేరుగా మాట్లాడి అందుతున్న సేవలు, వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. జీజీహెచ్కు సంబంధించి సర్జికల్ ఓపీ, ఆర్థో ఓపీ, జనరల్ మెడిసిన్ ఓపీ విభాగాలలో ఎక్కువగా రద్దీ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇక్కడ ప్రధానంగా 2 సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, ఒకటి ఉన్న స్థలం ఇరుకుగా ఉండడం, రెండవది పేషెంట్స్ ఉదయం సమయంలోనే ఎక్కువ రావడం అని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ 2 అంశాల వల్ల ఎక్కువ సమయంతో పాటు రద్దీ సమస్య ఏర్పడుతోందని, ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా సాఫ్ట్వేర్లో సర్వర్ సమస్యల వల్ల కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మందుల పంపిణీకి సంబంధించి తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ సర్వర్ ఇష్యూ వల్ల ఆలస్యం జరుగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆ సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మందుల సరఫరా చేసేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. అలాగే ఓపీ ఫార్మసీ దగ్గర అవసరమైన కంప్యూటర్లు త్వరలోనే కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జీజీహెచ్లో సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సహకారంతో కొత్త ఓపీ బ్లాక్ శాంక్షన్ అయిందని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్ర స్థాయికి పంపామని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చే నెలలోనే దీనికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడానికి అదనపు సిట్టింగ్ ఏరియాతో పాటు సక్రమమైన టోకెన్ విధానాన్ని పాటించాలని జీజీహెచ్ వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాబోయే కొన్ని వారాల్లో ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మందులు సరఫరా సజావుగా ఓపీ సేవలు జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మెహర్, నర్సింగ్ అధికారులు, ఇతర జీజీహెచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్జికల్ ఓపీ, అదేవిధంగా ఆర్థో ఓపీ మరియు జనరల్ మెడిసిన్ ఓపీ విజిట్ చేయడం జరిగింది. ఈ 3 ఓపీలో కూడా ఎక్కువ జన రద్దీ ఉంది. సో ప్రధానంగా 2 విషయాలు, ఒకటి ఇక్కడ ప్లేస్ ఒకటి ఇరుకుగా ఉండడం, రెండో అంశం చూస్తే ఎక్కువ జనాభా ఈ సమయంలో రావడం. ఈ 2 అంశాల వల్ల ఎక్కువ వెయిటింగ్ టైం, అదేవిధంగా అక్కడ క్రౌడింగ్ అనేది ఉంది. దాన్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలని ఆలోచించడం జరుగుతుంది. ఆల్రెడీ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యుల సహకారంతో కొత్త ఓపీ బ్లాక్ అనేది శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరిగింది. త్వరలోనే టెండర్ పిలువబడుతుంది. ఈ వచ్చే నెలలోనే దానికి ప్రారంభోత్సవం కూడా పెట్టడం జరుగుతుంది, అంటే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. సో అవి వస్తే పర్మనెంట్గా ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. టెంపరవరీగా రిజాల్వ్ చేయడానికి అక్కడ అడిషనల్ సీటింగ్ ఏరియా, అదేవిధంగా ప్రాపర్ టోకన్ సిస్టమ్ పాటించమని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. రాబోయే కొన్ని వారాల్లోనే ఇవన్నీ కూడా అమలుపరచడం జరుగుతుంది. నాతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ వర్యులు, మరి అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ వర్యులు ఈ విజిట్స్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ మార్పులు తీసుకువచ్చి ప్రజలకి ఇష్యూ లేకుండా, ఇబ్బంది లేకుండా మందుల సరఫరా కానీ ఓపీ కానీ స్మూత్గా చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణలో భారత్ సాధించిన అద్భుత ప్రగతికి దక్కిన గౌరవం అని ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రవర్తి అన్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రవర్తి ఏవీపీఎస్ భారతీయ ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆసియా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించారు. తద్వారా చక్రవర్తి భారతీయ ఫార్మా రంగానికి, వ్యాపార రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తెచ్చారు. ఎకోబ్లిస్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఫార్మా మరియు ప్యాకేజింగ్ నిపుణుడైన చక్రవర్తి సింగపూర్లోని పాన్ పసిఫిక్ హోటల్లో ఆగస్టు 3న ఘనంగా జరిగిన సీఎంఓ ఆసియా బిజినెస్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ అవార్డు 2026 వేడుకలో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో ఈ పురస్కారాన్ని స్వీకరించారు. భారతీయ ఫార్మా పరిశ్రమ విశిష్టతను అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్పడం, రోగులకు సురక్షితమైన ప్యాకేజింగ్ పరిష్కారాలను అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ బ్రాండ్ ప్రతిష్టను ఇనుమడింపు చేసేందుకు అత్యుత్తమ నాయకత్వానికి గాను చక్రవర్తి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు స్వీకరణ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణలో భారత్ సాధించిన అద్భుత
ప్రగతికి దక్కిన గౌరవంగా వర్ణించారు. భారతీయ ఫార్మా రంగం కేవలం ప్రపంచ ఫార్మసీ మాత్రమే కాదు, గ్లోబల్ హెల్త్ కేర్లో విశ్వసనీయ భాగస్వామి. నాణ్యమైన, చౌకైన మందులను ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ మిలియన్ల మంది ప్రాణాలను భారత్ కాపాడుతోంది. ఔషధం సరైన రీతిలో రోగికి చేరినప్పుడే అది ప్రాణాలను కాపాడుతుంది. ప్యాకేజింగ్ అనేది కేవలం ఔషధ రక్షణ కోసమే కాదు, అది రోగి సంరక్షణలో భాగం అన్న సందేశాన్ని గత 3 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నానని చక్రవర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి ప్రముఖులు డాక్టర్ ఆన్ఫే, రోహిత్ గాంధీ, ఎల్లికో కిసి మొనావో, చారు సేతి, డాక్టర్ తరితా శంకర్ తదితరులు పాల్గొన్నారు. గత 40 ఏళ్లుగా ఫార్మా ప్యాకేజింగ్ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న చక్రవర్తి వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ అంబాసిడర్గా, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రెన్యూర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, ఫార్మెక్సిల్ గౌరవ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సిఐఐ, ఎఫ్టీసీసీఐ, ఎఫ్ఏబిఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ఛాంబర్లలో కూడా చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. The collaboration is more important, representing various Indian associations and global associations. I am also the World Packaging Global Ambassador, and collaboration is the key. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, విద్యా, వైద్య, ఆరోగ్య, రవాణా తదితర శాఖల అధికారులతో కలిసి జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల అంశాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో అన్ని శాఖల అధికారులను మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల అంశాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా 2021 నుంచి ఇప్పటి వరకు 105 గంజాయి కేసులు నమోదు చేసి 405 మందిని నిందితులుగా గుర్తించగా 3536 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన 50 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సెకనేటిపల్లిలో ఇటీవల 7గురిని అరెస్టు చేసి 4.069 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. జిల్లాలో 10 హాట్స్పాట్లు, 37 నిర్జన ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘాను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థల పరిసరాల్లో 5217 కాట్పా కేసులు నమోదు చేసి 4.68 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా 661 ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేసి 558 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 6 నుంచి 20 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రగ్స్ రహిత కోనసీమ లక్ష్యంగా ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టిగా సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆగస్టు 6, 28 తేదీల్లో డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అంతేకాకుండా ప్రజా రవాణా ప్రాంగణం, ప్రభుత్వ ఉద్యోగ కార్యాలయాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ, మొబైల్ డిజిటలైజేషన్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందన్నారు. ఇప్పటికే గుర్తించిన హాట్స్పాట్లు, నిర్జన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల సంస్కృతిపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత కోనసీమ నిర్మాణానికి పోలీసు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తాయి.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించి సహకరించాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి సుబ్బారావు, జిల్లా అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే, ప్రజా రవాణా అధికారి డి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ ఎన్వి నరసింహారావు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భర్త చనిపోయిన తర్వాత నుంచి ఏ విధమైన జీవనాధారం లేకుండా ఉన్నామని వివాహిత ఏడిద ప్రియదర్శిని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు అందరి వద్దకు వెళ్ళినా న్యాయం జరగలేదని కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రఘుదేవపురానికి చెందిన వివాహిత ఏడిద ప్రియదర్శిని మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తన భర్త కోవిడ్ సమయంలో చనిపోయారని చెప్పారు. అప్పటి నుంచి జీవనం సాగించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అత్తింటి తరపు నుంచి రావాల్సిన ఆస్తులు రాకుండా ఆడపడుచులే స్వాధీనం చేసుకోవడమే కాకుండా తరచూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, గ్రామంలో ఉన్న పెద్దల వద్దకే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చినా కుమార్తెను చదివించే స్తోమత లేకుండా చదువు మధ్యలోనే నిలిపేయాల్సి వచ్చిందని కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఈ గొడవ జరగకముందు మాకు చాలా అంటే పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చామండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి, ప్రతి చోటకి వెళ్ళానండి. ఇలా పెట్టగా కొంతమంది పెద్దలు ఇలా కదమ్మా నువ్వు ఒక 5 లక్షలు కట్టు నీ పొలం ఇప్పించేస్తానంటే 5 లక్షలు కూడా కట్టానండి నేను. అవన్నీ ఇడిపించానండి, పాస్బుక్లను ఇడిపించానండి. అలాగే 5 సంవత్సరం నుంచి అలా తిరుగుతూనే ఉన్నానండి. నాకు అసలు న్యాయం కానీ ఏమీ జరగలేదండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి, మొత్తం పెద్దలందరి దగ్గరికి వెళ్ళానండి. నాకు అసలు ఎక్కడా న్యాయం జరగలేదు. ఇంటికి సంబంధించిన సామాన్లు అలాగే వచ్చేటప్పుడు 75,000 రూపాయలు అప్పుడే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందండి. మరి ఆ డబ్బులు ఉన్నాయో తెలియదు. అలాగే చైనోట్ లాగేశారు, బంగారు చైనోట్ లాగేశారు. ఎఫ్ఐఆర్ అయితే అయింది. ఈమెకి న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే అవసరమైతే నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా సిద్ధపడతా ఉన్నాను. అలాగే మిమ్మల్ని అందరి సహాయం కోరుతున్నాను. దయచేసి ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం కాబట్టి కొంచెం మన ఇంటి ఆడబిడ్డలు జరిగింది అన్నట్లుగా దీన్ని కొంచెం తీసుకొని దీని మీద మీరు. రాజమండ్రి లలితానగర్ వీరభద్రపురం దానవాయి బాబు ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. లలితానగర్ వీరభద్రపురం 1వ వీధిలోని శ్రీ దానవాయి బాబు ఆలయంలో 62వ వార్షిక సంబరం ముగింపు సందర్భంగా బుధవారం అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ నాయకులు ఎర్రా వేణుగోపాలరావు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ కార్పొరేటర్ పెనుగొండ విజయభారతి, కరగాని వేణు, ఇసుకుపల్లి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారాది రామ ప్రభాకర్, పెనుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. 3,000 మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వారాది నాగబాబు, నొరగల సుధా, జన కేశవ, పెనుగొండ మురళీకృష్ణ, జవ్వాది రాంబాబు, సుధా, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే రాజమండ్రి ఎస్కేబిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షులు సేనాపతి సత్యబాబు అధ్యక్షతన 3 పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా క్లబ్ డైరెక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, గౌరవ సలహాదారులు మావూరి రామకృష్ణ, జాలీ వాకర్ రొక్కం గోపాలరావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె రామినాయుడు చేతుల మీదుగా 3 విద్యార్థులకు మొత్తం 28,000 రూపాయలు ఉపకార వేతనాలుగా అందజేశారు. అనంతరం ఒక్కొక్క వృద్ధునికి 500 రూపాయలు చొప్పున 80 మందికి 40,000 రూపాయలు అందజేశారు. అనారోగ్యంతో ఉన్న వాచ్మ్యాన్ కుటుంబానికి విజయలక్ష్మి 20 కేజీల బియ్యం అందజేశారు. బూసి సింహాచలం అనే వృద్ధ మహిళ మట్టి ఖర్చుల నిమిత్తం క్లబ్ తరపున 1,500 అందించారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగాభవాని ఆధ్వర్యంలో జరిగింది. మాచవరపు భాస్కర్రావు, కె గీతా విజయలక్ష్మి, బి రత్నాంబ, ఎల్ శ్రీదేవి, దుర్గా, కె జయలక్ష్మి, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో బహుభాషా గాయకులు కిషోర్ కుమార్ 97వ జయంతి ఘనంగా నిర్వహించారు. ప్రముఖ హిందీ గాయకుడు గానగంధర్వ కిషోర్ కుమార్ జయంతి కార్యక్రమం రాజమండ్రి జిత్ మోహన్ మిత్ర కళావేదిక నందు జరిగిన కార్యక్రమానికి ఆర్కెస్ట్రా పితామహుడు, నటగాయకుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రకాశనం గావించారు. ఆత్మీయ అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, జల్లి శివప్రసాద్, వి జగపతి, బి సీతారామారావు, సుక్కిరెడ్డి శ్రీనివాస్, బిహెచ్ రామారావు, డిఎస్ శ్రీనివాస్, ముద్రగడ యేసుబాబు, జ్యోతి విచ్చేశారు. వర్తమాన గాయకుడు చిరంజీవి హర్షకు ఆర్కెస్ట్రా తరపున అభినందన సత్కారం చేశారు. గాయకులు కిషోర్ కుమార్ పాటలు పాడి స్వర నీరాజను అర్పించారు. పిచ్చుక మహేష్, ఏ కృష్ణ శర్మ, నాగేంద్ర, సూర్య సిద్ధాంతి, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కృష్ణనగర్ లింగంపేట వినాయక మందిరం వద్ద శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లింగంపేట వినాయక మందిరం వద్ద శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ మరియు లింగంపేట, ఆర్యాపురం, కృష్ణనగర్, బాంబే యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి 108వ జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. లింగంపేట, ఆర్యాపురం, కృష్ణనగర్, బాంబే పురవీధుల్లో డప్పు వాయిద్యాలు, గరగనృత్యాలతో, చిత్ర విచిత్ర వేషధారణలతో అమ్మవారి చల్లగట్టం ఊరేగింపు కొనసాగింది. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొల్లాలరావు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో అతిథులను స్వాగతించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సున్నితంగా చెప్పండి, ఎందుకంటే జాతర అంటే మా వాళ్ళకి కాస్త ఉత్సాహం ఉంటది, తప్పదు. అందులో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న జాతర అంటే మరింత ఉత్సాహం. ఏదైనా ఇబ్బంది అయితే ఉన్న కమిటీ వాళ్ళకి చెప్పండి, మీ అన్ని ఆదిరెడ్డి వాసు చూసుకుంటాడు.
బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం వాగదని హ్యూమన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి స్పష్టం చేశారు. దివాన్ చెరువుకు చెందిన కోమలి లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఆరోగ్య కమిషన్ను ఆశ్రయించడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించి చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. దివాన్ చెరువుకు చెందిన కోమలి లక్ష్మి మాట్లాడుతూ ఎర్రంశెట్టి నాగు తన వద్ద నుంచి 2 సంవత్సరాల క్రితం 20 లక్షల రూపాయలు తీసుకుని వడ్డీ ఇస్తానని చెప్పారని, కొంతకాలం వడ్డీ చెల్లించిన తర్వాత వడ్డీతో పాటు అసలు సొమ్ము కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. సందర్భంగా హ్యూమన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు కృష్ణకుమారి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. వడ్డీ వస్తుందని ఏదో ఇచ్చామండి, ఒక 10 లక్షలు రూపాయన్నర వడ్డీకి ఇచ్చామండి. ఏమి ఎక్కువ వడ్డీకి కూడా తీసుకోలేదండి. 2 సంవత్సరాలు ఆయన ఇచ్చాడండి డబ్బులు తీసుకుని. 2 సంవత్సరాలు ఇచ్చాడండి, ఇంకా సంవత్సరం నుంచి ఇవ్వలేదండి. అసలు నాకు సంబంధం లేదంటాడండి. మా అబ్బాయి చనిపోయాడండి, మధ్యలో ఉన్న వ్యక్తి మా అబ్బాయి అండి. ఆయన కూడా మా హ్యూమన్ రైట్స్ టీం అందరం కూడా ఈరోజు రావడం జరిగింది. ఇది నేషనల్ వరీగా కూడా ఎంత దూరమైన వెళ్ళడం జరుగుతుంది. నేషనల్ ఎస్సీ కమిషన్కి కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము మానవ హక్కుల కోర్టు కర్నూలులో ఉందండి, కర్నూలుకు కూడా మేము అప్లై చేయడం జరుగుతుంది. ఈ సమస్యపై మేము పోరాటం చేస్తాము. ఇలాంటి మహిళ ఇంకెక్కడ అన్యాయం అయిపోకుండా మా వంతు కృషి మేము తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కౌంటర్ల కంప్యూటర్ కొనుగోలు కోసం 50 లక్షల విరాళాన్ని తూర్పుగోదావరి జిల్లా కడియం మాజీ ఎంపీపీ అన్నందేవల చంటి విజయ కుటుంబ సభ్యులు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కౌంటర్ల వద్ద కావలసిన కంప్యూటర్ల కొనుగోలు నిమిత్తం 50 లక్షల రూపాయల విరాళాన్ని తూర్పుగోదావరి జిల్లా కడియం మాజీ ఎంపీపీ అన్నందేవల చంటి విజయ కుటుంబ సభ్యులు అందజేశారు. చంటి తనయుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫ్లైట్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అన్నందేవుల మణీంద్ర ప్రేమ దంపతుల కుమారుడు కియాన్స్ ఇందర్తో సహా 350 మంది చంటి బంధువుల మిత్ర బృందం స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్కే నాయుడు, టీటీడీ దేవస్థానం AEO వెంకయ్య చౌదరిలను కలిసి ఈ విరాళం చెక్కును చంటి అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాతేరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కాతేరు గ్రామంలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో 27 రోజులుగా నిర్వహిస్తున్న లలితా పారాయణం, కుంకుమ పూజలు ఘనంగా ముగిశాయి. శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. 27 నక్షత్రాలకు ప్రతీకగా 108 మంది మహిళలు సామూహికంగా లలితా పారాయణం, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. చివరి రోజు సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్యామలాంబ అమ్మవారిని శాకాంబరీ దేవిగా విశేషంగా అలంకరించారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా గంగిన మాధవి మాట్లాడుతూ ఆఖరు రోజు అమ్మవారికి విశేష పూజలు జరిగాయన్నారు. గురివిల్లి దేవి, నిత్య విద్యానంద భారతీ స్వామి, కె శేషకుమారి, బిక్కిన పద్మ, సిహెచ్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి మాంగళ్య బలానికి బలాన్ని చేకూర్చుతూ మనం వదిలేటువంటి తేలికపాటి శ్వాస ద్వారా ఎంత దూరమైతే ఈ శ్వాస ప్రయాణం చేస్తుందో ఈ అనంత వాయువుల్లో కలిసినప్పుడు ఆ శ్వాసను ఏ జీవరాశులైతే స్వీకరిస్తాయో ఆ జీవరాశులు అన్నీ కూడా యోగక్షేమాలతో ఉండాలని చెప్పి లలితాపరాభట్టారుగా అమ్మవారు శుభ సంకల్పం చేసి లోక కళ్యాణార్థం కోసం కలియుగ ధర్మంలో 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలు 4 పాదాలు చొప్పున 108 మందితో పారాయణ జరుగుతుందండి. రోజును 108 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము మా మహిళలు అందరూ కూడుకొని పారాయణ చేశామండి. ఇవాళ ఆఖరి రోజు గురువుగారు వస్తారు. ఇప్పుడు గురుగారు వచ్చి ఆయన మాకు స్వస్తి చెప్తారు. ఇవాళ పూర్తవుతుందండి ఇవాళ.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాజమండ్రి వారు 2026-27 సంవత్సరానికి విద్యానిధి పథకం ద్వారా వృత్తి విద్య అభ్యసించడానికి ఆర్థిక సహాయం పొందగోరు పేర్లు ప్రతిభ కలిగిన వైశ్య విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుల ప్రక్షాళన తర్వాత అభ్యర్థుల ఎంపిక సంస్థ యొక్క ఆర్థిక పరిమితికి లోబడి సమస్య కార్యవర్గ కమిటీ యొక్క నిర్ణయానుసారం ఉంటుంది. పథకం యొక్క వినియమ నిబంధనలు పూర్తిగా అవగాహన చేసుకుని ప్రతిపాదించిన వారి లేఖతో పాటు పూరింపబడిన దరఖాస్తును ఇతర పత్రాల నకలను 8/8/2026 తారీఖులోపు క్రింద సూచించిన వారికి అందజేయాలని, ఇతర వివరాలకు కార్యవర్గ సభ్యులను సంప్రదించాలని కోరుతున్నారు. దరఖాస్తులు లభించు అందజేయవలసిన చిరునామాలు: కొల్లూరి గోపాలకృష్ణ, డోర్ నెంబర్ 74-3-12/1, లేడీస్ క్లబ్ దగ్గర, ప్రకాష్ నగర్. సెల్ నెంబర్ 9849217610. పందిరి సర్వేశలింగం, డోర్ నెంబర్ 86-4-8/3, న్యూ విఎల్పురం, తిలక్ రోడ్, రాజమండ్రి. సెల్ నెంబర్ 9704777342. పందిరి వీరభద్రస్వామి, డోర్ నెంబర్ 12-11-816, ఏబీ నాగేశ్వరరావు రోడ్, నన్నయ్య మున్సిపల్ హై స్కూల్ ఎదురుగా, ఆర్యపురం. సెల్ నెంబర్ 9397918366. మైలవరపు ప్రసాద్, న్యూ వైశ్య హాస్టల్, పృథ్వీ టయోటా వెనుక, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ నెంబర్ 9440126713. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.